అందరికీ జై తెలంగాణ. జై తెలంగాణ. కొంచెం జోష్ ఉంటే మంచిగా ఉంటుంది, మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. అందరికీ ఈ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ. మన తెలంగాణ భాషలో మనం పుట్టినరోజు అంటున్నాం. సో 60 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడి చాలామంది దీంట్లో సుదీర్ఘంగా వేల మంది కాదు, లక్షల మంది కాదు, 3 కోట్ల మంది పాల్గొన్నారు. సో మన అదృష్టం ఏంటంటే మనం స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో మనం లేము. కాకపోతే ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు మనం ఉన్నాం. సో ఇది మన అదృష్టం. ఇది మనం డైరెక్ట్లీ చూసినాం. ఎప్పుడైతే తెలంగాణ ఫార్మేషన్ డే ఫస్ట్ డే జూన్ 2, 2014 2014 లోపల తెలంగాణ వచ్చినాడు. చాలా సంబరాలు చేసుకున్నాం. అంతకుముందు అందరం కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇంట్లో అందరం కూడా కష్టపడ్డాం. రోడ్ల మీద కూర్చున్నాం, మాట్లాడినాం, పోలీస్ స్టేషన్లకు పోయినాం, అన్నీ చేసినాం. ప్రతి ఒక్కళ్ళం కూడా కష్టపడ్డ తర్వాతనే మనం ఇక్కడ తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాము, మనం ఇవాళ అది అనుభవిస్తున్నాం. మనకి ఇవాళ దుర్లభం భారత జన్మ అంటారు సంస్కృతంలో. సో దుర్లభం భారత జన్మ అంటే ప్రపంచ దేశంలో భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ ఒక గురువుగా భావిస్తారు. ఎందుకంటే కుల మత జాతి భేదాలు ఏం లేదు అంటే భారతదేశంలో పట్టి మనం అందరం లౌకికవాదంతో ఉన్నాం, లౌకికవాదంతో బతుకుతున్నాం. అట్లనే మనం తెలంగాణ వాదులం కాబట్టి మనం దుర్లభం తెలంగాణ వాదులం అని చెప్పి మనం అనుకోవచ్చు, దుర్లభం తెలంగాణ అనుకోవచ్చు. ఈ తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు చాలా 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 కష్టపడి చాలా దానికోసం మనం సింగిల్గా ఒక ప్రోగ్రామ్ చేద్దామంటే చాలా కష్టమవుతుంది. ఇలా తెలంగాణ సాధించాలంటే ఎంత కష్టమై ఉండొచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. సకల జనుల సమ్మె, 1200 మంది మన యొక్క అమరవీరుల త్యాగఫలం, 1200 మంది చనిపోయారు. మనము ఒక గంట టైం తీద్దామంటే చాలా కష్టం. ఆఫీస్ ఉంది, బిజీ ఉంది, లేకుంటే ఏదైనా పని ఉంది, ఇంట్లో పిల్లగాళ్ళు ఏడుస్తున్నారు, లేకుంటే ఏదైనా చెప్తారు. అట్లా 1200 మంది చనిపోయారు. ఆ 1200 మంది చనిపోయినారు. ఆ అమరుల యొక్క త్యాగఫలమే ఇలా మనం ఇలా ఉన్నాం. కాశ్మీర్ లోపల ఏదైతే మిలిటరీ వాళ్ళంతా కాపాడుతున్నారో అట్లా భారతదేశంని ఎట్లా కాపాడిరో మన తెలంగాణ రావడానికి వీళ్ళు అట్లా కాపాడిరు. వాళ్ళు చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులకు మనం ఏమి ఇవ్వగలం? ఈ అమరవీరులకు మనం ఏమి ఇవ్వగలం? జయశంకర్ గారికి ఏమి ఇవ్వగలం? ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే తెలంగాణ లోపల ఏదైతే ఐక్యత ఉన్నదో, ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు ఉన్నా, మన తెలంగాణ మీదకి వాడ నరసింహాస్త్రం తొక్కి పెడతాం. సో ఇదైతే పక్కా ఉంది తెలంగాణలో. సో తెలంగాణలో ఒక ఐక్యత అనేది ఉంది. తెలంగాణలో కూడా ఒక ఐక్యత ఎట్లా అంటే ఇప్పుడు మన సార్ శివకుమార్ గారు చెప్పినట్టు పోషయ్య ఇంటికి ఆయన పోయిండు, కాకపోతే ఆ పోషయ్య తెలియదు కానీ ఛాయ్ మాత్రం ఇచ్చిండు. సో ఇది తెలంగాణ యొక్క గొప్పతనం ఏంటంటే అరుచుకుని మాత్రం బరాబర్ అరుచుకుంటాం. మన భాష, మన యాస ఎవరు కూడా సిగ్గుపడకుండా ఆర్టిఫిషియల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మన భాషని ముందుకు తీసుకుపోవాలి. మన జయశంకర్ గారు ఏమన్నారంటే మన తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలు ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉండాలి, అప్పుడే నేను ఆనందిస్తా అని చెప్పి ఆయనే అన్నాను. ఇలా మనకు తెలంగాణ పుట్టినాం కాబట్టి ధైర్యంగా మనం నేను తెలంగాణ, నేను హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి మనకు హైదరాబాద్ కూడా తెలంగాణలో ఒక భాగం అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు తెలంగాణ మాత్రం ఇండిపెండెన్స్లో లేదు. 2 సంవత్సరాల తర్వాత ఇండిపెండెన్స్లో కలిపింది భారతదేశం లోపల అప్పుడు. సో మనకు ఆ తర్వాత 60 సంవత్సరాలు కష్టపడి కొట్లాడి మళ్ళీ దశ ఉద్యమం తీసుకొచ్చి ఈ 369 ఏదైతే 369 ఉద్యమాలు జరిగినాయి పెద్ద. సో అట్లనే మనం సకల జనుల సమ్మె రోడ్డు మీద వంటలు చేసుకొని తిన్నాం, చాలా కష్టపడ్డాం. అప్పుడైతే చాలా ఇబ్బంది అయింది. అయినా సరే మనం వెనుకాడుకు వేయలేదు. అక్కడ రాష్ట్రపతి అక్కడ మొత్తం కొట్టేదాకా ఇడిచబెట్టలేదు. ఎంత కష్టపడ్డామంటే ప్రతి ఒక్కరు కష్టపడ్డాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీ, మదర్, ఫాదర్, ఒకవేళ పొలం పనులు ఉంటే భార్య పోయి అక్కడ రోడ్డు మీద కూర్చుంటుండే, మళ్ళీ ఆమె వచ్చి వంట చేసిన తర్వాత భర్త పోయి రోడ్డు మీద కూర్చుంటుండే. ఇట్లా సకల జన్మ సమ్మెలో మనం అందరం పాల్గొన్నాం. దిస్ ఈజ్ లైవ్. నేనేదో కథలు చెప్పట్లేదు, జరిగింది, మనం ఉన్నాం అలా. సో అప్పుడు మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే తెలంగాణ పౌరులం, భారతదేశం లోపల తెలంగాణ ఎట్లనో ఈ తెలంగాణ వ్యక్తులు ప్రపంచం అంతా ఉన్నారు. భారతీయులో కూడా మనం ఉన్నాం. ఈరోజు తెలంగాణలో కూడా జరుపుకోవడం ఈజీ. ఎందుకంటే మన ఊర్లో లేచి గాంధీ కాడికి పోతే ఎవరైనా ఒకళ్ళు ఇట్లా ఫోటో పెడతారు, చేయొచ్చు. కానీ ఇక్కడ బహ్రెయిన్లో ఇది అరేంజ్మెంట్ చేయడం అంటే చాలా కష్టం.
సో ఈ అరేంజ్మెంట్ చేసిన సీనన్న మన శేఖర్ అన్నకు మన వాసు గారి గురించి కూడా చెప్తారు. ఎందుకంటే వాసు గారు ఆంధ్ర, కాకపోతే మన తెలంగాణ ఈ ఫార్మేషన్ అంటే మన తెలంగాణ కంటే ఇంట్రెస్ట్ ఆయన చేసిండు. సో దిస్ ఈజ్ సంథింగ్ అంటే అప్రిషియేషన్ చేయాలి. మన శివకుమార్ గారు కావచ్చు, సార్ కావచ్చు, అంటే మనకు ఎందుకు ఈ ఆలోచన రావద్దు అనేది మనం కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ముందు ముందు మనమే ఫోన్లు చేసి అడగాలి పెద్దోళ్ళకి, మనం దసరా చేద్దాం, బతుకమ్మ చేద్దాం, మనం కూడా మనం చేసుకోవాలి కదా. మనం ఎవరో చెప్తేనే పోతా, పిలిస్తేనే పోతా, ఈ యాటిట్యూడ్ తీసేసుకుని చెప్పకుండా సరే నేనే ఎందుకు ముందు స్టార్ట్ చేయొద్దు అని ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేసుకొని మనమే అడిగితే ఖచ్చితంగా మనం ముందుకు సాధించవచ్చు. ఎవరో ఫోన్ చేసి చెప్పొద్దు. తెలంగాణ అనేది ఏ ఒక్కరిది కాదు, 3 కోట్ల జనాలది తెలంగాణ. ఈ ఫార్మేషన్ డే మనం అందరం, మన చిన్న పిల్లగాడికి కూడా అవసరమే, మన ఇంట్లో తాతకు కూడా అవసరమే. ఎందుకంటే తెలంగాణ వచ్చింది, దిస్ ఈజ్ ఐఎమ్ తెలంగాణ పర్సన్ అని చెప్పుకోవడానికి అయితే ఇలా ఉన్నాం. మనం స్వాతంత్రం ఎలా గుర్తుందో మనకు జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాలు. దశాబ్ది ఉత్సవాలు అంటే ఏంటి? 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. సో దానివల్ల మనకు ఎన్ని కట్టడాలు జరిగినాయి, ఎన్ని మంచి పనులు జరిగినాయి, ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మనం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జరుపుకోవాలా. ఒక 10,000 మందితో జరుపుకోవాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 10,000 మందితో జరుపుకోవాలి. నెక్స్ట్ ఇయర్ పెద్ద సంకల్పం చేద్దాం. ఈ సమయం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కానీ కొంచెం మీరంతా గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై హింద్.